రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం కల్తీనయ్యే అంశంపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాలలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఢిల్లీలో నేడు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లడం ఈ నెల రోజుల్లో ఇది రెండోసారి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆయన ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిశారు. ఇప్పుడు మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా పార్లమెంటు సమావేశాల సమయంలో ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లడం పరిపాటి. ఎందుకంటే ఆ సమయంలో కేబినెట్ మంత్రులంతా అందుబాటులో ఉంటారు. నేరుగా కలిసి పెండింగ్ ప్రాజెక్టుల విషయం చర్చించవచ్చు. ఇప్పుడు అదే పని మీద చంద్రబాబు వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నడుమ చంద్రబాబు సడన్ టూర్పై రకరకాల చర్చ నడుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ వెనుక రాజకీయ అంశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ చరిత్రను మసకబార్చేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగింది అనేది జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. పైగా కల్తీ జరిగింది అని సీబీఐ నిర్ధారించిన తర్వాత కూడా వైసీపీ అడ్డగోలుగా మాట్లాడడంపై నేషనల్ మీడియా ఏకిపారేస్తుంది. ఇటువంటి సమయంలో ఢిల్లీలో అడుగుపెట్టడం ద్వారా నేషనల్ మీడియా ఫోకస్ అంతా ఈ అంశంపైనే ఉండేలా చంద్రబాబు సడన్ టూర్ సాగినట్లు తెలుస్తోంది. కేంద్ర పెద్దలతో ఈ కల్తీ అంశంపై చర్చించి మరింత లోతుగా వెళ్లాలి అన్నది చంద్రబాబు ప్రణాళికగా తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు అంశాలను కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. మొత్తానికైతే చంద్రబాబు ఢిల్లీ సడన్ టూరు పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కేంద్ర బడ్జెట్ 2026లో ఏపీకి కేటాయించిన నిధుల గురించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీకి బడ్జెట్లో 40,000 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి లబ్ధి చేకూరుతుందన్నారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించడంతో పాటు రాష్ట్రం మీదుగా హైస్పీడ్ రైల్వే లైన్ వస్తుందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని, దీంతో ఏపీకి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, తద్వారా అనేక డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అధిక శాతం నిధులు ఏపీకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కృషితో ఎన్నో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరికీ ఉపయోగపడేలా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా బడ్జెట్ ఉందన్నారు. తమ బీమా, ఆరోగ్య బీమాపై పన్ను జీరో చేశారని, వస్తువుల ధరలు తగ్గించడం వల్ల ప్రజలకు భారం తగ్గుతుందన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులను 21% పెంచారని, 7 హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారని, అందులో ఏపీ కూడా ఉంటుందన్నారు. వీబీజీ రామ్ పథకానికి మరో 10,000 కోట్లు అదనంగా కేటాయించారని పేర్కొన్నారు. జగన్ హయాంలో 90కి పైగా ప్రభుత్వ పథకాలు మరుగున పడ్డాయని అన్నారు. ఆయన అర్ధాంతరంగా ఆపేసిన పథకాలకు సంబంధించిన పనులకు వడ్డీలు చెల్లించి మరీ కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని పెమ్మసాని వివరించారు. గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, సామాన్య ప్రజలకు కానీ, వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీరందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు. ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. అది ఒకటి. రెండోది, 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేశారు. ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు. అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరిగింది? లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ 5 to 8%, 5 to 6% ఉండేది 18-19లో. అది ఈరోజు 3%కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఈ విధంగా 360 రిఫార్మ్స్ కానీ, జిఎస్టీ రిఫార్మ్ కానీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ
బడ్జెట్ మధ్య జరిగిందనేది మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజకీయ అంశం కాదని, కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. నిజాలు తెలిసిన వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మార్చవద్దని హితవు పలికారు. సిబిఐ నివేదిక ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చిన వైసీపీ నాయకులు తప్పును ఒప్పుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత దాడులకు దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వాడిన నెయ్యిలో స్వచ్ఛత లేదని నివేదికలు చెబుతూ ఉంటే అయోధ్యకు పంపిన లడ్డూల కోసం మాత్రం ప్రత్యేకంగా నెయ్యి తెప్పించామని చెప్పడం భక్తులను మోసం చేయటమేనని ఆయన విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని, ఇతర మతాలను కించపరచడం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ అపచారానికి సంబంధించి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వాస్తవాలను సమాజానికి వెల్లడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రెస్ మీట్లు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా, లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు. ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా, ఈ 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తులపైన బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి, ఖండించాలి. ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడమనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలుపరచాలనో కాదు. కనీసం భక్తుడనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత, ఇంత పొరపాటు జరిగింది, దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక్క తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం, ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు అమ్మవారి ఆశీస్సులతో పాటు లభించే అన్నప్రసాదం ఒక మధురమైన అనుభూతి. నిత్యం వేలాది మందికి ఆకలి తీరుస్తూ ఎంతో శుచిగా, రుచిగా వడ్డించే ఈ అన్నదాన కార్యక్రమంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రతిరోజు జరిగే నిత్యాన్నదాన పథకం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక్కడి అన్నప్రసాదం అమృతంలా ఉంటుందని, ముఖ్యంగా పప్పు, సాంబార్ మరియు పులిహోర రుచి మరోలేనిదని భక్తులు తమ మనోభావాలను పంచుకుంటున్నారు. మహామండపంలోని 3వ అంతస్తులో ఎంతో విశాలమైన హాలులో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన వడ్డింపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరాయంగా సాగే సేవ పట్ల యాత్రికులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుల మతాల వివక్ష లేకుండా రోజుకు వేలాది మందికి ఉచిత భోజనం అందించడం ద్వారా ఆలయ యంత్రాంగం గొప్ప సామాజిక సేవలు నిర్వహిస్తోందని భక్తులు కొనియాడుతున్నారు. ఎంత టైం పట్టింది సార్ లైన్లో? జస్ట్ 20 minutes. బెల్లం పొంగలి, పులిహార అన్నీ వచ్చాను. క్లీనింగ్ అది బాగుందా సార్? సర్వీసింగ్ అది బాగుందా? ఎక్సలెంట్. మా ఎలా ఉందా? మీ సూపర్వైజర్ ఎక్సలెంట్. మంచిగా కనుకోవడం. థ్యాంక్ యూ. సర్వీస్ అది బాగున్నాయా? పొంగలి, పులిహార, రైస్ కూడా లైన్లో లోపలికి వచ్చేసారు. పర్వాలేదా? టైమింగ్స్ కూడా బాగుందా? సర్వీసింగ్ అది బాగుందా? ఎలా ఉందమ్మా? ఉప్పు కారాలన్నీ సరిపోయినాయిరా?
నాలుగు గోడల మధ్య జరిగే కవి సమ్మేళనాలను ప్రకృతి ఒడిలోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ప్రశంసించారు. తెలుగు భాష రక్షణకు ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని, కూటమి ప్రభుత్వం కళాకారులకు తగిన గుర్తింపునిస్తూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. విజయవాడ పున్నమి ఘాట్ వేదికగా మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా తీరం కవితా హారం పేరిట వినూత్న కవి సమ్మేళనం నిర్వహించారు. కృష్ణా నదిపై పడవలో జరిగిన ఈ విలక్షణ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సహకారం అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ, నాలుగు గోడల మధ్య జరిగే కవి సమ్మేళనాలను ప్రకృతి ఒడిలోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వడం అందరికీ తెలుసని, కానీ అక్షరాలతో అక్షరహారతి పట్టడం చరిత్రలో ఇదే మొదటిసారని ఆమె కొనియాడారు. తెలుగు భాషా రక్షణకు ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని, కూటమి ప్రభుత్వం కళాకారులకు తగిన గుర్తింపునిస్తూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు కోసం జియో ట్యాగింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు. కొండ కోనలు తనకు స్వాగతములు పలుక, వెండి మబ్బులు తనకు ఛత్రములు పట్టగా, ఒడ్డు ఒడ్డునా సారె పెట్టించుకొనుచు, తెడ్డు తగిలినా బాధలని భరించుచు, పల్లె పల్లెనా హారతులను అందుకొనుచు, ఉరకలతో ఆనకట్టలు దాటుకొనుచు, అభిషేకములు చేసి సంగమేశ్వరునికి, అర్చనలు చేసి శ్రీశైల మల్లన్నకి, వేదాద్రి మీదుగా అమరేశ్వరుని చెంతగా, ఇంద్రకీలాద్రికి దిగువగా పుణ్యక్షేత్రాలు స్పర్శించుతూ కృష్ణమ్మ తరలి వస్తుంది. అక్షర హారతినివ్వడం ఇది చరిత్రలో మొదటిసారి. ఇటువంటి వేదికలు మరెన్నో కల్పించాలి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం, తెలుగు భాషని బ్రతికించుకోవడానికి తెలుగు నేలపైన సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితికి మనం ఈరోజు వచ్చాం. ఇంత గొప్ప సాహిత్యాన్ని, సాహితీకారులని, కవితలని, కవులని గౌరవించుకోవడానికి ఇంత గొప్ప వేదికని కల్పించడం చాలా అవసరం. వారి యొక్క కవితలు వినే అవకాశం రావడం కూడా మనందరి అదృష్టం. ఈసారి నుండి కేవలం కవులకే కాకుండా ప్రజలకి కూడా ఇది చేరువ చేసేటట్టు నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలకి కూడా చేరువ చేసే విధంగా ఈ కవితలని, కవులని పాఠశాలలకి, అదేవిధంగా ఇటువంటి ఈ అక్షరహారతులు ఏవైతే ఉంటాయి వీటిలో ప్రజలను కూడా వారి కవితలను వినే అవకాశాన్ని కనుక కల్పిస్తే సార్, భాషను మనం బ్రతికించుకోవడానికి ఒక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూనే, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షులు కళ్యమిశ్రీ మాట్లాడుతూ, అంతరించిపోతున్న సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. నదిపై పడవలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించి భవిష్యత్తు తరాల కోసం భద్రపరుస్తున్నామని తెలిపారు. ఈనాటి ఈనాటితో అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు అందించే ఒక వినూత్న ప్రయత్నం ఈ కార్యక్రమం. ఈ కవితా సమ్మేళనం మొత్తాన్ని ఒక వీడియో డాక్యుమెంట్ చేసి ముంతరాలకి భద్రపరిచేందుకే ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేశాం. జనరల్గా బయట హాల్లో పెడుతుంటారు. ఒక మంచి ప్రయత్నంగా వినూత్నంగా చేయాలని ఈ పడవలో ఈ కవిత్వ సమ్మేళనం ఏర్పాటు చేశాం. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ గతంలో ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నదిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనగా, తదుపరి సెషన్కు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విచ్చేస్తారని ఆయన వెల్లడించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా ఆదివారం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుండి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ తీరును నామ్ నరేందర్ కామ్ సరెండర్ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బ్లాక్మెయిల్కి తలొక్కి దేశ ప్రజల ప్రయోజనాలను ప్రధాని తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల ఆధిపత్యం పెరుగుతుందని, ఇది స్వదేశీ ఉత్పత్తులకు మరణ శాసనమని ఆమె హెచ్చరించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందంపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ, దీనిని గ్రేట్ డీల్ కాదు, భారతదేశానికి ఒక బ్లాక్ డీ అని అభివర్ణించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ,
ప్రధాని మోడీ తీరును నామ్ నరేందర్ కామ్ సరెండర్ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బ్లాక్ మెయిల్ కి తలగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను ప్రధాని తాకట్టు పెట్టారని షర్మిల ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తుల ఆధిపత్యం పెరుగుతుందని, ఇది స్వదేశీ ఉత్పత్తులకు మరణశాసనమని ఆమె హెచ్చరించారు. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేయటం వల్ల భారత రైతులకు, పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే సుంకాలు పెంచుతామని ట్రంప్ బహిరంగంగా బెదిరించినా మోడీ లొంగిపోవడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని అన్నారు. 75 ఏళ్ల వాణిజ్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క దేశానికి మాత్రమే 100% లాభం చేకూర్చేలా ఈ ఒప్పందం ఉందని షర్మిల విమర్శించారు. ఏటా $100 బిలియన్ దేశ సొమ్మును అమెరికాకు కట్టబెట్టేలా ఉన్న ఈ సరెండర్ అగ్రిమెంట్ వివరాలను వెంటనే బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని స్వయం ఉపాధి రంగంలో రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ ఆశయమని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ కొనియాడారు. కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు 5 రోజుల పాటు హ్యాండ్మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీపై ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారవ్వాలనే లక్ష్యంతో ఎంపీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 40 మంది ఎస్హెచ్జి మహిళలకు హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో 11వ బ్యాచ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కోసం బయలుదేరిన మహిళల ప్రత్యేక బస్సును జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని స్వయం ఉపాధి రంగంలో రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ ఆశయమని కొనియాడారు. కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు 5 రోజుల పాటు హ్యాండ్మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీపై ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారవ్వాలనే లక్ష్యంతో ఎంపీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పొదుపు శాఖ మహిళల్లో ప్రత్యేక హైదరాబాద్ శిక్షణ పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆలోచన కూడా ప్రతి మహిళ కూడా ఏదో సంపాదించాలి, ప్రతి ఒక్క అవసరం కూడా ఎంటర్ప్రైనర్ ఉండాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే దానికి అనుగుణంగా ఈరోజు హైదరాబాద్ ప్రత్యేక జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ నుంచి మహిళా గ్రూపులు ఈరోజు ఎంతమంది 40 మంది శిక్షణ పోతా ఉన్నారు. ఇప్పటికీ 7 బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళు అక్కడ పోయి శిక్షణ తీసుకుని తద్వారా బ్యాంకులో ఏదైతున్నాయో ఆ లోన్ ద్వారా వ్యాపారం ఈరోజు ప్రత్యేకంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు, క్లాత్ బ్యాగ్స్ కావచ్చు తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి శిక్షణ ఇస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఎప్పటికప్పుడు గతంలో డోక్రా ఏర్పాటు చేసి పుస్తకంగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకు బ్యాంకులో పరిమితమే కాకుండా వచ్చిన లోన్ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ఎండింగ్ చేయాలని 11 ట్రైనింగ్ గ్రూపులు 11 ప్రాజెక్ట్ ట్రైనింగ్ అయితే 9లో మరి జగ్గయ్యపేట ఉండి వాళ్ళు నేర్చుకొని వచ్చి మరి ఇక్కడ వాళ్ళ సొంతగా గ్రూపులు తయారు చేసుకొని వాళ్లే ప్రొడక్ట్ తయారు చేసి అమ్ముకుతున్న గ్రూపులు కూడా మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నాయి. అట్లాగే తిరువూరు, మరి మైలవరం, నందిగామ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రూరల్ నుంచి మెప్మా మన డిఆర్డీఏ ద్వారా మనం ఎంఎస్లు మన మండల సమైక్య అధ్యక్షుల ద్వారా వీళ్ళందరూ సహాయ సహకారాలతో డ్వాక్రా మహిళలకి మంచి శిక్షణా తరగతి తెప్పిస్తూ అక్కడ ఎన్ఐఆర్డీలో మన శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు, సిబిఎపి ద్వారా, విజన్ ద్వారా, మన విజన్ 2047, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, అది కేవలం నినాదమే కాదు, అది ఆచరణలోకి వస్తుంది. దానికి భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఉయ్యూరు వీరమతల్లి తిరునాళ్లలో భాగంగా కొమ్మమూరు వేదికగా జరిగిన సంబరాలు భక్తుల కోలాహలం మధ్య అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అనే త్రిశూల వ్యూహం విజయవంతం కావాలని వారు తెలిపారు. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో భాగంగా కొమ్మనూరు వేదికగా జరిగిన సంబరాలు భక్తుల కోలాహలం మధ్య అంబరాన్ని తాకాయి. శ్రీ రామినేని కుటుంబయ్య మరియు తెలుగుదేశం కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అనే త్రిశూల వ్యూహం విజయవంతం కావాలని, రాష్ట్రానికి శత్రువుల దృష్టి తగలకుండా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు. తల్లివారి తిరునాళ్ళ సందర్భంగా ఇక్కడ కొమ్మూరు గ్రామంలో మన రామినేని కుటుంబయ్య గారి ఆధ్వర్యంలో మరి అమ్మవారికి లోక కళ్యాణార్థం మొక్కులు తీర్చుకుంటూ కుటుంబయ్య గారు, వారి మిత్ర బృందం, మన తెలుగుదేశం నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ వీరమ్మ తల్లి చల్లని చూపులు అందరి మీద ఉండి మన ప్రాంత ప్రజలందరూ కూడా చక్కటి పంటలు పండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగే విధంగా అందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని మరి మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. మరి దీంట్లో చూడండి, రకరకాలైనటువంటి వేతాళ వేషాలు, ఇంకో పక్కన డప్పులు, ఇంకో పక్కన సన్నాయి, ఇంకో పక్కన యువత చాలా ఉత్సాహంగా ఉర్రూతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి, వారి బంధువులకి, అదేవిధంగా వారి స్నేహితులకి మరి అంతా కూడా బాగుండాలని, మరి ముఖ్యంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తూ కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి, సంక్షేమం, మరి బిడ్డల భవిష్యత్తు ముందుకెళ్లాలని రామినేని కుటుంబయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రారంభం అవడం, ఆ తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి, ఆ తల్లి అనుగ్రహంతో పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం అన్ని కూడా మంచి సమకూరాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీనికి అందరూ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా గురుమూర్తి గారు, చౌదరి గారు, శివరాం గారు అందరూ రావటం చాలా సంతోషం. రాబోయే ఇటువంటి ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు వారందరికీ హృదయపూర్వక. దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ కన్వీనర్ అజయ్ వర్మ ఎద్దేవా చేశారు. లడ్డు వ్యవహారంలో కల్తీ చేసి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ర్యాలీల పేరుతో జనాలను చంపేస్తూ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కృష్ణా జిల్లా సోషల్ జస్టిస్ కన్వీనర్ అజయ్ వర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కన్వీనర్ రావుల రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డూ స్థాయిని దిగజార్చే విధంగా కల్తీ చేశారని అన్నారు. జంతువుల కొవ్వుతో తయారు చేసే రసాయనాలను వాడి లడ్డూను అపవిత్రం చేశారన్నారు. గత ప్రభుత్వంలో 240 దేవాలయాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ర్యాలీలు చేయవద్దని నోటీసులు ఇచ్చినా పరామర్శ పేరుతో ర్యాలీ చేసి 2 వ్యక్తుల చావుకు కారణమయ్యారని అన్నారు. గొడవలు చేసి రాజకీయాలు చేస్తూ కులాలకు, మతాలకు అంటగడుతున్నారని అన్నారు. 2 వ్యక్తుల చావుకు కారణమైన వారిపై మర్డర్ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, లేదా విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వస్తే దాన్ని ఎగతాళిగా మాట్లాడారండి. అంటే దేవుడు అంటే ఎగతాళి, మనుషుల ప్రాణాలంటే విలువ లేదు. మాకు అనిపిస్తా ఉంది వైవి సుబ్బారెడ్డి గారు ఆయనకు కూడా ఈ ప్రభుత్వం ప్రాణరక్షణ కల్పించాలి. లేకపోతే వాళ్ళ బాబాయికి లాగా ఏ గుడ్డలు కొట్టుకో లేకపోతే ఏ కారు కింద పడిపోవడానికి కూడా సిద్ధం చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆయన నిజం చెప్తున్నాడు, కల్తీ జరిగిన మాట వాస్తవే, జరిగింది అని చెప్పి. ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన ఆ 2 మనుషులు చనిపోవడానికి కారకులైన, నోటీసులు ఇచ్చినా సరే ఆ కారకులైన వెల్లంపల్లి సీను గారు అవ్వచ్చు, మిగతా ఇక్కడ వైసీపీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పి ప్రజల తరఫున, జనసేన పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాను. విద్యార్థులు పరిశోధన రంగం వైపు వెళ్లాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు రేపటి తరంలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని డెమోక్రటిక్ PRTU ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం అడుగుజాడలో నడుస్తూ ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.
నగరంలో పీఆర్టీయూ కార్యాలయం నందు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పీఆర్టీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నగరంలోని పీఆర్టీయూ రాష్ట్ట్ర కార్యాలయం నందు పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీఆర్టీయూ రిజిస్ట్రేషన్ నెంబర్ 67/73 లెజెండరీ నాయకులు మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి త్యాగాల ఫలితంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ టీచర్స్కు గెజిటెడ్ క్యాడర్ అధికారాలు రావాలని ముఖ్య ఉద్దేశంతో పీఆర్టీయూ ఆవిర్భావం జరిగిందని గుర్తు చేశారు. విద్యాశాఖలో వివిధ కార్యక్రమాలను నిర్వహించిన దేవానందరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయడం సంతోషకరమన్నారు. పీఆర్టీయూ ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీసెర్చ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి యొక్క విభాగాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించగలిగామని, ఆ విభాగాన్ని నిర్వహించే అధికారాన్ని డెమోక్రటిక్ పీఆర్టీయూతో ఒప్పందాలు చేసుకుని సదరు ఒప్పంద పత్రాన్ని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక మంచి సేవా కార్యక్రమంగా కలాం పేరుతో యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రకటించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను కృష్ణా, గుంటూరు నగరాలలో సైన్స్ ఫెయిర్లు, సైన్స్ ఎక్స్పోలు నిర్వహించి వారిలో మెరుగైన ప్రతిభను కనపరిచిన వారిని ఎంచుకుని వారిని ఈ ఆవిర్భావ వేడుకల్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. ఉత్తమ ప్రతిభను కనపరిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీసెర్చ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో డెమోక్రటిక్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ అవార్డును బహూకరించడం జరిగిందన్నారు. విజయవాడలోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ ప్రత్యేక హోమాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవరకొండ బలరామ శర్మ గారి ఆధ్వర్యంలో విద్యార్థులచే ఉచితంగా గణపతి, సరస్వతి, శ్రీమేధ, దక్షిణామూర్తి మరియు హయగ్రీవ హోమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని ముందుగా కలశ స్థాపన చేసి సరస్వతి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం హోమ ప్రక్రియను పూర్తి చేసి పూర్ణాహుతి గావించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పెన్నులు, కంకణం, రక్ష మరియు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సెక్రటరీ కె జగదీష్ కుమార్, ప్రెసిడెంట్ పుల్లయ్య, ఆధ్యాత్మిక సలహాదారు బిహెచ్ విజయ్ కిరణ్ తో పాటు ఎం రాజా, ఏ జగన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్ సమీపంలో గల పోలకంపాడు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్ల లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 యువకులు ఆమె మెడలోని సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును తెంచుకుని వేగంగా పరారయ్యారు. దీంతో బాధితురాలు వెంటనే తాడేపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కాజావల్లి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా విజువల్స్ ను పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.